అయినా మంత్రులైనా వాళ్ళ రాష్ట్రంలోనే చూసుకుంటారు. ఏదున్నా సగబెట్టాల్సిన పనులు ఎన్నో ఉంటాయి. అసొంటి అన్ని ఇడిచిపెట్టి మొత్తం సర్కారే దేశ రాజధానికి పోయిండ్రంటే అది ఎంత పెద్ద పనో చూడుండ్రిగా. ఆవు మరి జనాభాల సగం ఉండే బీసీలకు ఫాయిదా చేసే కార్యం. అందుకే 2 రోజుల కాంచెలి అందరికందరు ఢిల్లీలోనే ఉండి సెంటర్ గవర్నమెంట్ తోటి లడాయి చేస్తున్నారు. గిట్లా గల్లీలనే కాదు ఢిల్లీలో కూడా గర్జించింది తెలంగాణ బీసీ గొంతుక. జంతర్ మంతర్ కాడ జంగు సైరా నూదిరు 42% రిజర్వేషన్ల కోసము. మన ముఖ్యమంత్రి సారు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, సీనియర్ లీడర్లు అంతా ధర్నాల కూకుంటే దేశంకెళ్ళి ఎన్నో పార్టీల ఎంపీలు, ముఖ్యమైన లీడర్లు వచ్చి మద్దతిచ్చిర్రు. More than 50% DMK stands with you. We support you. महाराष्ट्र के हर बच्चा आपके साथ खड़ा रहेगा. एनसीपी आपके साथ रहेगी. पूरी समाजवादी पार्टी आज आपकी तेलंगाना के मुख्यमंत्री जी और उनकी सरकार और तेलंगाना की जनता के साथ. ये कोई लड़ाई ऊंची जाति और पिछड़ी जाति के बीच नहीं है. ये लड़ाई अधिकारों की है. ये लड़ाई సామాజిక పరివర్తన కి హై. ఎలక్షన్ల ముంగట మాట ఇచ్చినట్టే బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తానికి అసెంబ్లీలో తీర్మానం చేసి సెంటర్ వాళ్ళకి పంపిస్తే పెండింగ్ లో పెట్టిర్రు. సర్పంచ్ ఓట్లకు యాళ్ళు అవుతుందని ఆర్డినెన్స్ చేస్తే గవర్నర్ కాంచెల్లి ఢిల్లీకి వచ్చింది కానీ ఫైల్ ముంగట కదులుతలేదు. మరి మన పని పూర్తి చేశాం. కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ఆమోద ముద్ర వేసి పంపించాలి. ఈ రోజు శాసనసభలో ఆమోదించి పార్లమెంట్ కి వచ్చేటప్పటికి ముస్లింల పేరు మీద మోకాలంటే ప్రయత్నం చేస్తా ఉంది. బీజేపీ పార్టీ అడ్డుకోవాలని చెప్పి ప్రెసిడెంట్ గారు పంపించి 40 రోజులు అయినాక కూడా వారు అట్లనే అడ్డుకున్నారు. ఇలా ఆర్డినెన్స్ ఇచ్చి ఎన్నికలకు పోతామంటే గవర్నర్ ఆర్డినెన్స్ ఆపెట్టుకున్నాడు. నిజంగా న్యాయపరమైన చిక్కులుంటే మరి ఈబీసీ రిజర్వేషన్ ఎలా అమలు చేశారు మోడీ గారు నేను అడుగుతున్నా. నేను బీసీ సంఘాలు, టీఎన్జిఓ ఉద్యోగ సంఘాలు, ఎన్నో ప్రజా సంఘాలు జంతర్ మంతర్ ధర్నాకు వచ్చిన ఈ సెంటర్ వాళ్ళు అట్లెట్లా ఆపుతారని ఇదేం తరీకని బీజేపీ లీడర్లను గట్టిగానే అడిగినరు. కిషన్ రెడ్డి పేరు ఏం పేరు? కిరికిరి రెడ్డి. బండి సంజయ్ కాదు ఆయన. ఏం పేరు ఆయన పేరు? తొండి సంజయ్. అయ్యా రామచంద్రరావు, నువ్వు న్యాయవాది కాదు, నువ్వు అన్యాయవాదివి. ఇక సీఎం రేవంత్ రెడ్డి సారు సీదా ప్రధానమంత్రి గారికి సూటి పెట్టిండు బీసీలకు ఫాయిదా కాకుండా ఎందుకు అడ్డం పడుతున్నారు అని. మన పోటీ, మన సవాలు ఢిల్లీ మీద, నరేంద్ర మోడీ మీద. మా డిమాండ్ను ఆమోదిస్తారా లేకపోతే మిమ్మల్ని గద్దె దించి ఎర్ర కోట మీద 3 రంగుల జెండా ఎగరేసి. ప్రధానమంత్రి సార్ పతారా దినం ఇంత తగ్గుతుందట. నరేంద్ర మోడీ గారి పేరు మీదనే ఎన్నికలకు రాండి. 150 కంటే ఒక్క సీటు కూడా ఎక్కువ రానియం. లేకపోతే ఇంకా ఢిల్లీ వచ్చేది లేదు. మా గల్లీకి వస్తావు కదా, గక్కనే పట్టుకుంటాం. అట్లనే బీఆర్ఎస్ పార్టీని కూడా అరుచుకున్నాడు. మరి బీఆర్ఎస్ వాళ్ళు మోడీ గారి చెప్పులు మోసి బతుకుతున్నారా? మీరు మాకండగా నిలబడకుండా. అయ్యా మన దీక్ష వాళ్ళకు ఒక డ్రామాలాగా కనిపిస్తుంది. ఆయన పేరే డ్రామారావు. డ్రామా నీ ఇంట్లో ఉంది, నీ ఒంట్లో ఉంది, నీ రక్తంలో ఉంది, నీ పేరులో ఉంది. మీ మొత్తం కుటుంబమే డ్రామాలేసి బతికే కుటుంబం మీది. ఓ కేసు పని మీద జార్ఖండ్ కోర్టుకు ఓవర్తోటి రాహుల్ గాంధీ సార్ రాలేకపోయినా ఇది న్యాయమైన డిమాండ్, తెలంగాణకే కాదు దేశం మొత్తానికి సంబంధించిందని సందేశం పంపిండు. వీళ్ళంతా రేపు రాష్ట్రపతి మేడాన్ని కలుస్తారట. మోడీని ఓడిద్దామా? మీరందరు సిద్ధమేనా? రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేద్దామా?